యుద్ధాన్ని మరికొంత కాలం పాటు వాయిదా వేయాలని చూస్తున్న ట్రంప్. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధి మాత్రం ఇరాన్ చేతుల్లో నుంచి అమెరికా చేతిలోకి వచ్చింది. 18 యుద్ధ నౌకలతో ఆ ప్రదేశం మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకున్నారు. ఇరాన్ ఇంతవరకు ఏమీ చెయ్యలేకపోయింది అన్నటువంటి దానికంటే ఒక ప్రయత్నం చేసింది. అమెరికాకి సంబంధించినటువంటి యుఏవి ద్వారా ఆ ప్రాంతాన్ని విజువలైజ్ చేస్తుండగా దాన్ని మాత్రం ధ్వంసం చేయగలిగింది. దాదాపుగా 2.5 కోట్ల రూపాయల విలువైనటువంటి అమెరికా నిఘా వ్యవస్థని కుప్పకూల్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఇరాన్ దాడి చేసి అమెరికన్ యుద్ధ నౌకల్ని దెబ్బతీసే ప్రయత్నం అయితే చేయలేకపోయింది. తద్వారా హార్ముజ్ జలసంధి దిగ్బంధం తర్వాత ఇరాన్కి ముక్కుతాడు వేసినట్టయింది అమెరికా తన యుద్ధ నౌకల ద్వారా. నెంబర్ 1. నెంబర్ 2, అమెరికా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ని ఇప్పుడు ఇరాన్కి పంపించింది. మరి అమెరికా తరపున వార్నింగా లేకపోతే ఇరాన్ని కన్విన్స్ చేయడం, ఏదైనా ఒక పాకిస్తాన్ బృందం ఇప్పుడు ఇరాన్కి చేరుకుంది. మొన్ననే అటు ఇరాన్ అమెరికా వాళ్ళతో శాంతి చర్చలు జరిపాక ఇప్పుడు మరొకసారి శాంతి చర్చలకి మేము సిద్ధంగా ఉన్నాం ఇస్లామాబాద్ వేదికగాని ట్రంప్ చెప్తుంటే, ఇరాన్ వైపు నుంచి ఎట్లాంటి క్లారిటీ లేదు. పెజెష్కియాన్ వాళ్ళ అధ్యక్షుడు ఓకే అంటున్నాడు, కానీ ఐఆర్జీసీ తరపున వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. మొన్నటికి మళ్ళీ స్పీకర్ కూడా మాట్లాడలేదు. కాబట్టి శాంతి చర్చలకైనా రండి, మరికొంతకాలం పాటు వాయిదా వేస్తామని అమెరికా చెప్పిన సమాచారాన్ని పట్టుకుని రాయబారంతో వెళ్ళాడా మునీరు? లేదంటే గనక ఒక పక్కన సౌదీ అరేబియాకి తన సైన్యాన్ని పంపిస్తూ ఇరాన్ రేపు పొద్దున కోపగించకుండా కన్విన్స్ చేయడానికి వెళ్ళాడా తెలియదు. అది ఒక బృందం అటు వెళ్ళింది. అది రెండవ కీలక పరిణామం. మూడో వైపు వచ్చేటప్పటికి లెబనాన్తో ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం. హెజ్బుల్లా అంతం తన పంతమని లెబనాన్ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. లెబనాన్ ప్రభుత్వ సహకారాన్ని అడిగింది అమెరికాలో జరుగుతున్న చర్చలు. మరొక వైపున లెబనాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీదన, హెజ్బుల్లా తీవ్రవాద శిబిరాల మీద దాడులు కొనసాగుతున్నాయి. ఇది మూడవది. నాలుగవది వచ్చేటప్పటికి ఇరాన్ వచ్చేటప్పటికి రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధిని కనుక మీరు దిగ్బంధం నుంచి వదిలిపెట్టకపోతే మేము ఎర్ర సముద్రాన్ని దిగ్బంధిస్తామంటూ కొత్త వార్నింగ్ ఇచ్చింది.